నమస్తే. టారోట్ ఫర్ సోల్ పవర్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన వీడియోని మీరు జూన్ నెలలో చూస్తుంటే ఇది మీ లైఫ్ లో జరగబోతుంది. మీ లైఫ్ లో జరుగుతుంది, దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, లేదు దీనివల్ల మీ లైఫ్ ఎలా మారుతుంది, తద్వారా మీ నెక్స్ట్ జరగబోయే ఇన్సిడెన్సెస్ పైన దీని ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు చెందాల్సిన మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అన్నమాట. అండ్ కార్డ్స్ ద్వారా పైల్ సెలెక్షన్ చేసుకోలేము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ యాజ్ వెల్ యాజ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. అండ్ ఒకవేళ జూన్ దాటేసిన తర్వాత అంటే జూలైలో కానీ లేకపోతే నవంబర్లో కానీ అట్లా ఏదన్నా ఇతర నెలల్లో మేము ఈ వీడియో మాకు కనిపించినప్పుడు ఎలా అంటే మేబీ మీకు అప్పుడు ఆ నెలలో అంటే ఇప్పుడు మనకి జూన్లో ఏవైతే జరగచ్చు అని నేను ఈ వీడియోలో చెప్తున్నానో జూన్ తప్పించేస్తున్నారు కాబట్టి వేరే ఏ నెలల్లో చూసినా కానీ ఆ నెలలో మీకు ఆ ఇన్సిడెన్సెస్ రిపీట్ అవ్వడానికి కానీ లేదు జరగడానికి కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మీకు ఆ వీడియో ఆ నెలలో కనిపిస్తుంది అని అర్థం అనమాట. మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి మెసేజెస్ని చూడొచ్చు అనమాట, తప్పలేదు. ఎందుకు అంటే తద్వారా మీకు చెందాల్సిన గైడెన్స్, మీకు దక్కాల్సిన గైడెన్స్ మీకు ఈ రూపంలో దక్కుతుంది అని అర్థం అన్నమాట. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ బ్లూ కలర్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ అయితే మనం ఆరికల్ కార్డ్స్తో రీడింగ్ స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత టారో కార్డ్స్ చూద్దాం. మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ వచ్చి స్పెనిక్స్, నెక్స్ట్ డ్రై లీఫ్ ఫాలింగ్, థర్డ్ మెసేజ్ వచ్చి రెడ్ సన్. సో ఇక్కడ మీకు త్రూ టారో వస్తున్న మెసేజెస్ ఏంటి అంటే మీలో చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అండ్ నమ్మకం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మన ఆత్మవిశ్వాసానికి నమ్మకం జోడిస్తున్నారో మీలో ఓపిక కూడా పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం, నమ్మకం, ఓపిక పెరిగిన దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఇది వరకు చేసుకోలేని పనులు మీరు ఇప్పుడు చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు బేసిక్ నెసెసిటీస్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయింటే, అంటే చిన్న చిన్నవి కూడా మీరు లేకపోతే మీరు పొందలేకపోయింటే ఇప్పుడు మీకు అద్భుతమైన అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి అలాంటి వాటిని దక్కించుకోవడానికి. ఏవైతే ఓల్డ్ బ్యాగేజెస్ ఉన్నాయో అంటే దీర్ఘకాలంగా మిమ్మల్ని ఏవైతే సమస్యలు బాధిస్తున్నాయో, ఏవైతే మీకు భారంగా తయారైనాయో అలాంటి వాటిని మీ జీవితంలోంచి తొలగించడానికి మీకు ఈ సమయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఈ బ్లాకేజెస్ని రిమూవ్ చేసిన దానివల్ల మీకు ఏవైతే సిచ్యువేషన్స్ మీకు ఫేవరబుల్గా లేకుండా మీకు అన్ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తున్నాయో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని పొందబోతున్నారు. అంటే ఇంతకు ముందు దానివల్ల మీకు ఉపయోగం లేకుండా ఉన్నింది, ఇప్పుడు అది కూడా ఉపయోగానికి వస్తున్నాయి అన్నమాట. మీలో విపరీతమైన శక్తి పెరుగుతుంది. ఈ శక్తి మీకు ఇంట్యూటివ్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా కూడా మిమ్మల్ని ఇంకొంచెం పవర్ఫుల్గా చేయబోతోంది. తద్వారా మీలో శక్తి పెరుగుతుంది కాబట్టి మీరు కమాండ్ చేసే పొజిషన్లోకి రాబోతున్నారు. అంటే చాలా అథారిటేటివ్గా తయారవుతున్నారు. మీ జాబ్ ప్లేస్లో కానీ లేదు మీరు చేస్తున్న పనిలో కానీ మీరు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించబోతున్నారు. తద్వారా మీరు చేస్తున్న పనికి తగిన ఫలితాన్ని మీరు పొందబోతున్నారు. ఇంతకుముందు చేస్తున్న పనికి తగిన ఫలితం పొందలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలిస్తూ మీరు పరిస్థితులపైన మంచి అవగాహన పెంచుకుంటూ అవసరం లేని వాటిని తొలగిస్తున్నారు కాబట్టి మీ లైఫ్లోకి మీరు చేస్తున్న పనికి తగిన ఫలితం అయితే మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు వచ్చిన నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే మిస్డ్ ఆపర్చునిటీ. సో
మీరు ఇది వరకు ఏదన్నా ఆపర్చునిటీని మిస్ చేసుకొని నింటే ఆ సమయానికి తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేకో, లేకపోతే ఆ సమయానికి మీ దగ్గర ఉండాల్సినవి మీ దగ్గర లేక కొన్ని ఆపర్చునిటీస్ని చేజార్చుకొని నింటే, కొన్ని అవకాశాలని చేజార్చుకొని ఉంటే, ఇప్పుడు మళ్ళా తిరిగి అలాంటి ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేయడానికి అంటే పొందడానికి మీకు సరైన సానుకూలమైన సమయం అయితే ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారనమాట. అందుకనే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళా తలుపు కొడుతుంది కాబట్టి ఈసారి ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం తెలివిగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఒకసారి అయితే మనకి చేజారిపోయింది, ఇప్పుడు మళ్ళా మన వైపు వస్తుంది అంటే దాంతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఒకసారి ఆలోచించండి. మీకేం చెప్తున్నారు అంటే, ఇప్పుడు వరకు మీరు ఏదైతే కష్టం చూసినారో, ఇప్పుడు వరకు మీరు ఏదైతే బాధపడ్డారో, ఆ బాధ అంతా మీరు ఎంతైతే తీసుకున్నారో ఇప్పుడు మ్యాజిక్ రూపంలో దాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు మ్యాజిక్ రూపంలో మీరు రిలీజ్ చేయగలుగుతున్నారు అంటే, ఫస్ట్ థింగ్, మీకు ఏవైతే ట్రబుల్ కాజ్ చేస్తా అన్నాయో, మీ ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని ఒక సంఘర్షణలో, ఒక తారుమారు స్థితిలో పెట్టినాయో అలాంటి వాటిని మీరు అధిగమిస్తున్నారు. అంటే మన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, యాంగర్ కావచ్చు, మనలో ఉన్న ఏవన్నా కానీ లిమిటింగ్ బిలీఫ్స్ అవన్నీ కొలాప్స్ అయిపోయి ఇక్కడ ఒక కొత్త నక్షత్రం పుడుతుంది. కొత్త నక్షత్రం పుట్టినప్పుడు కొత్త ఎనర్జీస్ని తీసుకొని వస్తుంది. ఈ కొత్త ఎనర్జీస్ ఏం చేస్తున్నాయంటే, పాత మొండి బకాయిల్ని కానీ, పాత మొండి అలవాట్లను కానీ, పాత మొండి ఏదైతే మనతో ఉందో దాన్నంతా చెరిపేస్తున్నాయి అన్నమాట. అండ్ ఇది ఒక విధంగా మీకు రీబర్త్ లాగా, పునర్జన్మ లాగా ఇది మీకు మళ్ళా మీరు చేసుకోవాలనుకున్న వాటికి ఇది ఒక అద్భుత అవకాశాన్ని అయితే మీకు సృష్టిస్తుంది అని అర్థం అన్నమాట. సో ఇలాంటి అవకాశం ఆవిష్కరిస్తుంది కాబట్టి, సృష్టించబడుతుంది కాబట్టి మీరు ఎలాంటి రిజల్ట్స్ పొందగలుగుతారు అంటే, ఇక్కడ చూడండి, మీరు ఏదైతే గోల్స్ కింద పెట్టుకున్నారో, ఏవైతే అవకాశాలని మీరు అందిపుచ్చుకోవాలనుకున్నారో, వేటినైతే మీరు మీ లైఫ్లో సాధించాలనుకున్నారో, వేటి వైపు అయితే మీరు పట్టుదలగా కృషి చేయాలనుకున్నారో అలాంటివన్నీ మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో వాటిల్లో పురోగతిని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. మీ పర్సనల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతారు. తద్వారా మీ లైఫ్లోకి సంతోషం వస్తుంది. మీకు కొత్తగా ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి, కొత్తదనం వైపు మీరు అడుగులు వేస్తున్నారు. అండ్ మీ లైఫ్లో చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ప్రతి మూమెంట్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు టారో ద్వారా మీకు వచ్చిన మెసేజెస్ ఏంటంటే, ఫూల్, 8 of Swords, Queen of Swords, Page of Coins, 6 of Pentacles అంటే 6 of Coins, 10 of Cups అండ్ Justice. బ్యూటిఫుల్. కొత్త అవకాశాలని అందిపుచ్చుకోబోతున్నారు అని చెప్పాను కదా. సో ఈ కొత్త అవకాశాలు మీకు ఫస్ట్లో కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ కొత్త అవకాశం కానీ లేదు ఏదైనా కానీ కొత్తది జరుగుతున్నప్పుడు, మనకి కొత్తది జరుగుతోంది, మన లైఫ్ మారుతుంది, లేకపోతే ఈ కొత్తదనం మనం ఇంకా బాగా ఆస్వాదించవచ్చు అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నా కానీ మనలో తెలియని భయం అంతర్లీనంగా మిగిలిపోతుంది కదా. సో ఈ అంతర్లీనంగా మీలో ఏమన్నా భయాలు ఉన్నా కానీ ఆ భయాలని మీరు ఈ సమయంలో అధిగమించగలుగుతారు. ఎందుకు అంటే మీ తెలివితేటలతో, మీ యుక్తితో, మీ శక్తితో, మీ పట్టుదలతో. ఇక్కడ మీకు ఒక స్వార్థం నెలకొల్పుతున్నారు యూనివర్స్. ఎందుకు స్వార్థం మీలో నెలకొల్పుతున్నారు అంటే, ఇప్పుడు వరకు మీరు మీ గురించి ఆలోచించుకోనండి. ఇప్పుడు వరకు మీరు ఇతరుల గురించి కావచ్చు, లేకపోతే ఏదన్నా కానీ కొంచెం అంత పట్టి పెట్టుకునే విధానం కాకుండా కొంచెం వదిలిపెట్టేవాళ్ళు అనమాట. అంటే సర్లే మన వాళ్ళే కదా, లేదు సర్లే ఈసారి కాకపోతే మళ్ళటికి మనకు వస్తుంది కదా. సో ఇది అంటే కొంచెం లిబరల్గా ఉన్నారనమాట.
ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు రెగ్యులర్గా ఉండడం తప్పు కాదు, మీరు అట్లా ఇతరుల గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ మిమ్మల్ని నష్టపరుచుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టుకుంటూ మీరు ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచిస్తుంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు చూసుకోవాలనుకుంటున్నారు, మీకు కావాల్సింది మీరు ఎప్పుడు పొందాలనుకుంటున్నారు. కాబట్టి కొంచెం మీ గురించి కూడా మీరు ఆలోచించి, రేపటి గురించి కూడా మీరు ఆలోచించి, మీరు చేయాలనుకున్న పనులపైన మీరు దృష్టి పెట్టండి, మీరు సాధించుకోవాలనుకున్నటివి మీరు సాధించుకోవడం మొదలు పెట్టండి అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఆలోచించుకుంటున్న దానివల్ల ఏమవుతుంది అంటే మీలో పట్టుదల కాంక్ష పెరిగినాయి. ఈ పట్టుదల కాంక్ష పెరిగిన దానివల్ల ఏమవుతుంది అంటే మీరు దేనిపైనైతే ధ్యాస పెడుతున్నారో ధ్యాస పెట్టిన వాటిని మీరు అద్భుతంగా పొందగలుగుతున్నారు. మీకు తగిన రికగ్నైజేషన్ దొరుకుతుంది. స్టూడెంట్స్ అయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్తో పాస్ అవ్వడం కానీ, లేదు ఓవర్సీస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే మీకు ఓవర్సీస్ ఆపర్చునిటీస్ రావడం కానీ, వీసా అప్రూవల్ రావడం కానీ, మీ నాలెడ్జ్ని పెంచుకోవడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మీరు ఒక స్టెప్అప్, ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారన్నమాట. ఇక్కడ మీకు ఏవైతే ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయో ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు చాలా జ్ఞానాన్ని మూటగట్టుకోబోతున్నారు. అండ్ మీకు ఇప్పుడు అర్థమవుతోంది ఎలా మనం మనుషులతో వ్యవహరించాలి, ఎవరు ఎలా మన వైపు వస్తున్నారు, వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. అండ్ మీలో ఉన్న భయాలు, మీలో ఉన్న యాంగ్జైటీ, మీలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్, మీలో ఉన్న గిల్ట్ని మీరు అధిగమించగలుగుతున్నారు. ఇంతకుముందు అరే నేను ఇది చేసుకోలేకపోయినాను, నేను అది చేసుకోలేకపోయినాను, నాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినా కానీ నేను దాన్ని చేజార్చుకున్నాను, నేను దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినాను అని ఏదైతే గిల్ట్ ఉందో ఆ గిల్ట్ ఇక్కడ షెడ్ అయిపోతుంది. ఆ గిల్ట్ని మీరు ఇక్కడ వదిలేస్తున్నారు. సో ఈ గిల్ట్ని వదిలేసిన దానివల్ల విత్ లీప్ ఆఫ్ ఫెయిత్, నమ్మకంతో మీరు అడుగులు ముందుకేసిన దానివల్ల, ధైర్యంగా మీరు అనుకున్న దానిపైన మీరు నిలబడి సాధించుకుంటున్న దానివల్ల, తద్వారా మీకు వస్తున్న రికగ్నైజేషన్ కావచ్చు, మీకు వస్తున్న జ్ఞానం కావచ్చు, దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఏదైతే షేరింగ్ ఈజ్ కేరింగ్ అని మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో మీరు అది పొందుతున్నారు. మీరు ఏదైతే ఇతరులతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా జనరస్గా గివ్ అండ్ టేక్ పాలసీ నడుస్తుంది. సో ఈ గివ్ అండ్ టేక్ పాలసీ నడుస్తుంది కాబట్టి ఫ్యామిలీలో కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు. ఫ్యామిలీతో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాటిని సార్ట్అవుట్ చేసుకోగలుగుతున్నారు. అండ్ మీ ఫ్యామిలీ బాండ్, మీ రిలేషన్షిప్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఒకవేళ కానీ మీకు మీ పేరెంట్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ, వైఫ్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోగలుగుతున్నారు. అండ్ మీరు దక్కించుకోవాల్సిన న్యాయాన్ని మీరు దక్కించుకోగలుగుతున్నారు. అండ్ మీరు ఏదన్నా ఇతరులు సలహాలు అడిగినా కానీ వాళ్ళకు అద్భుతమైన సలహాలు ఇవ్వగలుగుతున్నారు, గైడ్ చేయగలుగుతున్నారు, వాళ్ళని ముందరికి నడిపించగలుగుతున్నారు. తద్వారా మీ లైఫ్లో మంచి సాటిస్ఫాక్షన్ అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. జూన్లో ఒక రెడ్ ఫ్లాగ్ ఏంటి అంటే భయం అనేది మనల్ని కిందకి లాగుతుంది. సో భయాన్ని మనం వదిలేయాలి. రెండోది ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థింకింగ్ వైపు మనం వెళ్ళకూడదు. ఎందుకు నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థింకింగ్ వైపు వెళ్ళకూడదు అంటే అది మనల్ని మన గోల్స్కి దూరం చేస్తుంది, మన లైఫ్లో సెలబ్రేషన్ లేకుండా చేస్తుంది. అండ్ అంతా నాదే, అంతా నాకే అనే స్వార్థాన్ని కానీ మనం కనపరిచినాము అంటే ఆ స్వార్థం మనల్ని కబలిస్తుంది. సో స్వార్థాన్ని మనం వీడాలి. ఫ్యామిలీలో మనం మన ప్రిఫరెన్స్ కన్నా మనము ఇతరులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతరులకి ప్రిఫరెన్స్ ఇవ్వడం తప్పు కాదు, కానీ మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం అయితే ఖచ్చితంగా తప్పే. మీరంతా ఈక్వల్స్ అన్నమాట ఇక్కడ ఫ్యామిలీ. అందుకనే మీరంతా ఒకటిగా ఒక రూఫ్ కింద బతకగలుగుతున్నారు. సో ప్రతి ఒక్కరి మాటని మనం వినాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్. అలా ఉన్నప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. సో మనకి న్యాయం జరిగి మనం కొత్తగా లైఫ్ని మళ్ళీ పునర్నిర్మించుకుంటూ మనం లైఫ్లో సాధించాలి అనుకుంటే మటుకు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఏవైతే సంఘటనలు ఎదురవుతున్నాయో వాటిని
ధైర్యంగా అధిగమించగలగాలి. జూన్లో మీరు ఇవన్నీ చూడబోతున్నారు. అండ్ జూన్లో ఫినాన్షియల్గా మీరు ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. ఇంతకు ముందు మీకు దక్కని ఆపర్చునిటీస్ని మీరు దక్కించుకుంటున్న దానివల్ల మీకు ఫినాన్షియల్గా కూడా అప్గ్రేడ్ అనేది మీకు వస్తుంది. అండ్ మీరు ఫంక్షన్స్లో, సెలబ్రేషన్స్లో యూఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్. తద్వారా మీరు ఇంకా హ్యాపీ అండ్ జాయ్ఫుల్ టైమ్స్ని చూడబోతున్నారు. మీరు ఆ పాజిటివ్ ఎనర్జీలో ఉండబోతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, ఎవరైతే ఈ పింక్ కలర్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మనమైతే ఫస్ట్ ఆరికల్ కార్డ్స్ ద్వారా రీడింగ్ని స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత టారో కార్డ్స్ చూద్దాము. సో మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఏంటంటే కోకోనట్, సెకండ్ మెసేజ్ వచ్చి పీజియన్ కపుల్ కిస్సింగ్, థర్డ్ మెసేజ్ వచ్చి పీకాక్ ఫెదర్. బ్యూటిఫుల్. సో ఈ నెలలో మీ పైన ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా కానీ వాటిని మీరు అధిగమించగలుగుతున్నారు. సో దిష్టి దోషాలు, ఈవిల్ స్పెల్ ఏదన్నా మీ పైన ఉంటే దాన్ని మీరు అధిగమించగలుగుతున్నారు. ఇట్ విల్ ఫేడ్ అవే. అండ్ మీకు ఎప్పుడైతే ఈ ఈవిల్ స్పెల్ అనేది వెళ్ళిపోతుందో, దిష్టి దోషాలు, నరదిష్టి, లేకపోతే ఏదన్నా కానీ మన పైన చెడుగా అనుకోవడం కానీ, చెడును ప్రచారం చేయడం కానీ, ఇట్లాంటిదంతా వెళ్ళిపోయిన దానివల్ల మన లైఫ్లోకి మంచి వస్తుంది. అంటే మనకి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడమే కాదు, మనకి ఇక్కడ సక్సెస్ చూపిస్తుంది. నేమ్ అండ్ ఫేమ్ని కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ నెలలో. కొంతమందికి పెళ్ళిళ్ళు ఫిక్స్ అవ్వడం కానీ, కొంతమందికి పెళ్ళిళ్ళు వైపు అడుగులు పడడం కానీ జరుగుతుంది. అండ్ కొంతమంది ఏంటంటే విహారయాత్రలకు వెళ్ళగలుగుతారు, ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడపగలుగుతారు. తద్వారా రిలేషన్షిప్లో ఒక మంచి హార్మనీ నెలకొల్పుకోగలుగుతున్నారు. గుడ్ లక్ని అట్రాక్ట్ చేయబోతున్నారు. మీ ఇంట్యూషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీకైతే ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేటివైతే మీరు చూడగలుగుతారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఒక రైట్ పాత్లో నడుస్తున్నారు కాబట్టి. ఒక రైట్ పాత్లో నడిస్తే మీరు కోరుకున్న జీవితమే కాదు, మీ జీవితంలోకి గుడ్ లక్ వస్తుంది. మీ జీవితంలో మీకు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి. అండ్ సక్సెస్ని, నేమ్ అండ్ ఫేమ్ని చూస్తారు. అండ్ మంచి జరుగుతుంది. అండ్ ఈవిల్ ఐస్ కానీ, ఈవిల్ స్పెల్స్ కానీ, ఇలాంటివన్నిటిని మీరు అధిగమించగలుగుతారు. సో మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే రీయూనియన్స్ ఉన్నాయి కొంతమందికి. సో ఎవరన్నా మీతో మాట అనుకొని, లేదు మీకు ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు వరకు మీకు దూరంగా ఉంటే అలాంటి వాళ్ళని మళ్ళా కలవడానికి, ఒక మంచి రిలేషన్షిప్ని ఫామ్ చేసుకోవడానికి ఇక్కడ అద్భుతమైన అవకాశం అయితే కనిపిస్తుంది. సో రీయూనియన్స్ అయితే కొంతమందికి ఉన్నాయి. మంచి ఇంటెన్షన్స్తో ఉంటే అలాంటి వాళ్ళతో మళ్ళా కలవడంలో తప్పులేదు. చెడు ఇంటెన్షన్స్తో ఉంటే మటుకు మళ్ళా మనం కష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సో తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ రీయూనియన్స్ ఎవరితో కావాలి, ఎవరితో వద్దు అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ రీయూనియన్స్, ఇక్కడ ఈవిల్ స్పెల్ విల్ ఫేడ్ అవే అంటున్నారు. ఇక్కడ రీయూనియన్స్ వల్ల కొంతమందికి వీళ్ళు లైఫ్లోకి రావడం వల్ల మీకు ఏదన్నా చెడు దిష్టి దోషాలు ఇవి ఏమన్నా ఉంటే ఇవి వాళ్ళు సలహాలు సూచనల వల్ల కావచ్చు, లేదు వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల ఇలాంటి చెడు లైఫ్లోంచి వెళ్ళిపోవచ్చు, లేదు బ్యాడ్ ఇంటెన్షన్స్తో వస్తే ఇది ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు. సో రీయూనియన్స్ మీకు ఎవరితో కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే కంట్రోల్ మీ చేతిలోనే ఉంటుంది. కంట్రోల్ మీ చేతిలోనే ఉంచుకోవాలి కూడా. సో కంట్రోల్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం బట్టే మీకు ఇవన్నీ జరుగుతాయా, లేదు వీటికి ఆపోజిట్ జరుగుతాయా అనేది మీరే నిర్ణయించుకుంటున్నారనమాట. సో మీ ఇంట్యూషన్ అయితే మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. మీకు వస్తున్న ఆలోచనలు ఏంటి, ఆ వ్యక్తి మీ వైపు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు, ఈ వ్యక్తి కరెక్టేనా కాదా అనేది మీరే మళ్ళా మిమ్మల్ని చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అండ్ ఇక్కడ ఏమంటున్నారు, వెన్ యూ హోల్డ్ యువర్ గ్రౌండ్, ఎప్పుడైతే మీరు నిజంగా మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి నిజాయితీగా దానిపైన మీరు స్థిరమైన ఆలోచనలు చేసి మీరు ముందరికి తీసుకొని వెళ్తారో అప్పుడు మీరు ఖచ్చితంగా యు ఆర్ గోయింగ్ టు షైన్ లైక్ ఎ బ్రైట్ స్టార్. మీరు వెలగబోతున్నారు. అండ్ అన్వేవరింగ్ థాట్స్తో ఉండాలి అంటున్నారు.
అరే ఇప్పుడు కొంతసేపు ఆలోచనలు ఇట్లా చేసి కొంతసేపు ఆలోచనలు అట్లా చేసి ఇట్లా ఇది మిద్దంగా అంటూ ఉండకండి. ఏదైనా కానీ స్థిరమైన ఆలోచనలు అంటే చేస్తూ స్థిర బుద్ధితో ఉండాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే స్థిర బుద్ధితో ఉంటామో అప్పుడు మనం స్థిరమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతాం. తద్వారా మనకు వస్తున్నది ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇక్కడ స్నేక్ వచ్చింది. కార్డ్ నెంబర్ 32, కార్డ్ నెంబర్ 28. సో మీ లక్కీ నెంబర్స్ 3 కావచ్చు, 2 కావచ్చు, 8 కావచ్చు, లేదు 1 కావచ్చు, 5 కావచ్చు. అండ్ ఇక్కడ కార్డ్ నెంబర్ 32 ఏం చెప్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటుంది. మీరు మీ పర్సనల్ పవర్లోకి వచ్చిన దానివల్ల మీలో చాలా శక్తి పెరుగుతుంది. ఈ శక్తి పెరిగిన దానివల్ల మీ లైఫ్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు వచ్చిన దానివల్ల మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. అండ్ మీరు ఒక వ్యక్తిగా మీరు ఇంకా బెటర్ పొజిషన్లోకి వెళ్ళడానికి కానీ బెటర్మెంట్ వైపు అడుగులు వేయడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్నేక్ వచ్చింది. స్నేక్ 3 విషయాల గురించి చెప్తుంది. ఇంట్యూషన్, హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా చెప్తుంది. ఎందుకంటే దీని స్కిన్ని ఇది షెడ్ చేస్తుంది కదా. ఈ స్నేక్ పైన తోలు ఏదైతే ఉంటుందో ఆ చర్మాన్ని వదిలేస్తుంది కదా. సో అంటే మార్పును అది ఆహ్వానిస్తుంది, చేంజ్ అది కోరుకుంటుంది. సో ఇక్కడ మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు హీలింగ్ ఎనర్జీస్ని చూడబోతున్నారు. అండ్ అంటే ఇక్కడ మీరు బెటర్ అవుతున్నారనమాట. అండ్ బెటర్ పాత్ వైపు మీరు అడుగులు వేస్తున్నారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా అడుగులు పడాలి అని చెప్తున్నారనమాట. ఒక్కొక్కసారి భ్రమల వల్ల కూడా మనం తప్పట అడుగులు వేయడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఎలాంటి వ్యక్తులు నమ్ముతున్నారు, మీరు దేన్ని ఆకర్షిస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అనే దానిపైన మీరు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. ఇక్కడ టారో ద్వారా మీకు వస్తున్న మెసేజెస్ ఏంటంటే 5 of Cups, Tower, Emperor, 8 of Batons అంటే 8 of Wands, Empress, 6 of Cups అండ్ జడ్జ్మెంట్. ఇక్కడైతే మీరు ఏదో సమస్య నుంచి బయటపడబోతున్నారు. మిమ్మల్ని కరెక్ట్గా ఆ సమయానికి కాపాడడానికి మీకైతే సహాయం అయితే అందుతుంది. ఏదో ప్రమాదం నుంచి మిమ్మల్ని ఎవరో బయట వేయబోతున్నారు. మీరు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది. మీరు ఒత్తిడికి లోనయ్యి లేకపోతే ఎక్కడో ఆలోచనలు పెట్టుకొని మీరు అప్రమత్తుగా లేకపోతే మటుకు ప్రమాదానికి గురవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. మీరు అప్రమత్తుగా ఉంటూ మీరు ఒత్తిడికి లోనవ్వకుండా మీరు ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ మీ దరి చేరనివ్వకపోతే మీరు ఈ ప్రమాదం నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు. ఈ ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కూడా మీకు హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో ఎంపరర్ కార్డ్ స్పీక్స్ అబౌట్ పవర్, పర్సనల్ పవర్. ఆయన చాలా స్ట్రాంగ్, వ్యక్తిత్వం వైజ్ కూడా ఆయన చాలా స్ట్రాంగ్ అండ్ మనిషి కూడా దిట్టంగా ఉంటారనమాట. సో ఇలా స్ట్రాంగ్ పర్సన్ మిమ్మల్ని గైడ్ చేయబోతున్నారు. లేదు మీరే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ఇతరులని గైడ్ చేయబోతున్నారు. మీకు అందాల్సిన సమాచారం అందాల్సిన టైంకైతే మీకు అందుతుంది. అండ్ శరవేగంగా మీ వైపు సమాచారం వస్తుంది. మీకు ఈ నెలలో, మీకు ఈ జూన్ మాసంలో ఇది మీ లైఫ్లో జరుగుతుంది అన్నాను కదా. మీరు ఎంత తెలుసుకోవాలనుకుంటే, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు అంత తెలుసుకోగలుగుతారు. మీకు అంత తొందరగా మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలుగుతారు. మీ వైపు ఆ కమ్యూనికేషన్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఏదైతే కమ్యూనికేషన్ మీ వైపు వస్తుందో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మీ ఎదుగుదలకి హెల్ప్ చేస్తుంది, మీ లైఫ్లో అబండెన్స్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, మీరు ఇతరులకి సహాయపడడానికి హెల్ప్ చేస్తుంది, మీకు మీరు సహాయపడుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది మీ గతం నుంచి మీకు ఏదన్నా ఒక అన్యాయం జరుగున్నా, లేదు ఇది మీ గతంతో రిలేటెడ్ అయి ఉంటుందన్నమాట మోస్ట్లీ. లేదు అంటే ఇది ఇంకొకరి గతంతో రిలేట్ అయి ఉంటుంది. అంటే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్. ఎవరో పాస్ట్ గురించైనా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయబోతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ జడ్జ్మెంట్, రీబర్త్ కావాలి. సో ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక్కడ ఇతను ఒక గుంతలో ఉన్నారు, ఇతన్ని కాపాడాలి అంటూ సంకేతాలు వెళ్ళినాయి. సంకేతం వెళ్ళేటప్పటికే ఇక్కడ ఇద్దరు అటెండ్ అయ్యారు, ఇక్కడ ఇద్దరు వచ్చినారు ఈ పిల్లోడిని ఈ గోతులోంచి బయటికి తీయడానికి. సో ఇక్కడ ఎవరు సంకేతాన్ని పంపిస్తున్నారు? డివైన్ పంపిస్తున్నారు, ఇక్కడ ఏంజిల్. సో ఏంజిల్ ఏంటంటే ఎవరికో చెప్పింది దట్ వీళ్ళు సమస్యలో ఉన్నారు, ఈ సమస్య నుంచి వీళ్ళని ఎలాగోలాగా మీరు
హెల్ప్ చేసి బయటికి తీసుకురావాలి అని. సో సహాయం అయితే మీకు అందుతుంది, మీ వైపు అయితే మనుషులు వస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్నారు. కానీ ఈ సహాయాన్ని మీరు ఎంతవరకు అందిపుచ్చుకుంటున్నారు, ఈ సహాయాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఇది నాకు వస్తున్న రైట్ గైడెన్స్ అనుకుంటున్నారా, లేదు వీళ్ళు కూడా నన్ను మోసం చేయడానికే, ఎవరైతే ఇదివరకే మిమ్మల్ని గుంతలో కూర్చొని పెట్టినారో వాళ్ళలాగే ఇంగిద్దరు వచ్చినారు అనుకుంటారా, లేదు ఈ గుంతలోంచి నన్ను తీయడానికి వీళ్ళు వచ్చారు అనుకుంటారా అనేది ఇంకా మీ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వీళ్ళు ఒక విధంగా మీకు సహాయపడడానికే వస్తున్నారు, మీ గతం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికే వస్తున్నారు, మీరు అనుకున్న గ్రోత్ వైపు అడుగులు వేయించడానికే వస్తున్నారు. అండ్ మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసి మీకు ఆ నిమిషానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి వస్తున్నారు, మిమ్మల్ని ఒక సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి వస్తున్నారు. అండ్ దీనివల్ల మీకు ఇదివరకే లైఫ్లో ఏదైతే ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయిందో దాన్ని మీరు అధిగమించేలాగా వీళ్ళు మీకు సహాయం చేస్తున్నారు. కానీ ఈ సహాయార్థం వస్తున్న మనిషి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి ఈ సహాయాన్ని మనకి ఎందుకు అందజేస్తున్నారు అనేది కూడా ఒక పాయింట్. ఏ ఉద్దేశంతో మన లైఫ్లోకి వస్తున్నారు అనేది కూడా మీరు గ్రహించాలి. సో నాకేంటంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో ఈ మనిషి వస్తున్నారు అనేది నా క్లారిఫికేషన్ కార్డు కోసం నేను ఒకసారి క్లారిఫికేషన్ చూద్దాము. ఓకే, ఇక్కడ ఇంకొక స్టోరీ ఇచ్చారు. క్వీన్ ఆఫ్ కాయిన్స్, 3 of coins, 2 of batons and 3 of batons. సో ఈ మనిషి మనకి సహాయం చేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు అంటే, ఒకటి కింగ్ ఆఫ్ కాయిన్స్, మీతో చాలా స్టేబుల్ లైఫ్ అంటే ఫినాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో ఫినాన్షియల్గా మీ నుంచి ఏమన్నా హెల్ప్ అందుతుంది అన్న ఒక ఆశతో మీ వైపు రావచ్చు. అట్లా లేకపోయినా కానీ మీకేమన్నా బిజినెసెస్ ఉన్నా, లేకపోతే మీరు ఏదన్నా వృత్తిపరంగా సహాయం చేస్తారేమో, టీం వర్క్ నడుస్తుందేమో, ఇక్కడ వీళ్ళతో కలిసి నేను ఏమన్నా చేయొచ్చేమో అన్న ఆశతో అన్నా ఉండాలి. ఎదుగుదల, వీళ్ళు మన ఎదుగుదలకి పని చేస్తారు, ఉపయోగపడతారు అని. ఎందుకంటే ఇక్కడ 2 of batons అండ్ 3 of batons వచ్చింది. సో చాయిస్, లైక్ ఎటువైపు మనం అడుగులు వేస్తే మనం ఏం పొందగలుగుతాము, ఎలా మనం ఎక్స్పాండ్ అవ్వగలుగుతాము, ఎలా మనం ఎదగగలుగుతాము. సో ఎదుగుదల కోసం కానీ, డబ్బుల కోసం కానీ, లేదు అంటే పని కోసం కానీ మీ వైపు అడుగులు వేసుకొని వస్తున్నారు. అండ్ మీకు ఏదైనా ఒక సహాయం చేస్తే తిరిగి మీరు వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయపడతారు అన్న ఉద్దేశంతో అయితే వస్తున్నారు. ఇక్కడ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మార్పు ఎప్పుడైనా మంచికే, కానీ అది మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము అండ్ ఆ మార్పుని మనం ఏ విధంగా మన లైఫ్లోకి ఆహ్వానిస్తున్నాము పైన కూడా ఆధారపడి ఉంటుంది మనలో వచ్చే మార్పులు అండ్ అది ఇచ్చే ఫలితాలు. మార్పు ఒకటే వస్తే సరిపోదు, ఆ ఫలితం కూడా మనకి సహాయపడాలి కదా. సో ఆ వస్తున్న మార్పుతో తెచ్చుకుంటున్న ఫలితం మనకి ఏ విధంగా సహాయపడి మన లైఫ్ మారేలాగా మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే దానిపైన మీరు దృష్టి కేంద్రీకరించాలి. అండ్ మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మీరు కానీ అట్లనే ఫ్రస్ట్రేషన్లో కానీ మిగిలిపోయినారంటే మట్టుకు లైఫ్ మారడానికి ఆస్కారం లేదు. ఎప్పుడైనా కానీ మీరు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటికి రావడానికి మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దానికైతే మీకు సహాయం లభిస్తుంది. మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ ఎంప్రెస్ కపుల్ వచ్చినారు. ఇక్కడ చూడండి, పీజన్ కపుల్ కిస్సింగ్ అంటే మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా మీకు మంచి జరగడానికి, మీ రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి కానీ, లేకపోతే కపుల్స్ మధ్యలో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీ వైపు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో అనేది మీ పైన ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్, మీరే మీ లైఫ్ని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు మీ లైఫ్ని కంట్రోల్ చేయట్లేదు. సో మీరు తీసుకుంటున్న డిసిషన్స్ పైన ఆధారపడి ఉంటుంది మీ లైఫ్ ఏ వైపు వెళ్తుంది అని. సో మీకు ఏదైనా ఒక గైడెన్స్ వచ్చినా కానీ వాళ్ళు గైడెన్స్ మట్టుకే ప్రొవైడ్ చేయగలుగుతారు, కానీ మీరే రెస్పాన్సిబుల్, మీరే డెసిషన్ మేకర్. సో మీ డెసిషన్స్ మీరు ఏ విధంగా తీసుకొని మీ లైఫ్ని ఏ విధంగా ముందరకు తీసుకొని వెళ్ళి మీరు ఏ విధంగా ఈ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఇంకా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక 2 of batons ఏదైతే ఉందో, అంటే 2 of wands ఏదైతే ఉందో అది కార్డ్ ఆఫ్ ప్లానింగ్.
అక్కడ చాయిసెస్ ఉన్నాయి మనకి. సో మనం ఇటువైపు వెళ్ళాలా, ఇటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తే మన లైఫ్లో ఎక్స్పాన్షన్ అనేది, గ్రోత్ అనేది తొందరగా వస్తుంది అనేది ఇది డిసైడ్ చేస్తుంది. సో మీ ప్లానింగే డిసైడ్ చేయబోతుంది మీరు ఏ విధంగా ఎదుగుతున్నారు, ఎంత తొందరగా ఎదుగుతున్నారు అని చెప్పి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.